డీటెయిల్స్ చూద్దాం. పంచులు, పద్యాలు, మాటల ప్రవాహం, అలవాటైన తీరులో అద్భుతమైన స్పీచ్ దంచేశారు సీఎం కేసీఆర్. పార్టీ ప్లీనరీలో 10 నెలల ప్రభుత్వం సాధించిన విజయాలను, భవిష్యత్ కార్యాచరణను కళ్లకు కట్టినట్లు వివరించారు. కార్యకర్తలే కార్యసాధకులంటూనే ఏం చేశామో, ఏం చేయాలో వివరించారు. ప్రోగ్రెస్ రిపోర్ట్తో పాటు ఫ్యూచర్ ప్లాన్స్ ని టీఆర్ఎస్ కార్యకర్తలకు, జనాలకు ఎక్స్ప్లెయిన్ చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన పార్టీ ప్లీనరీ సమావేశంలో అధ్యక్షుడి హోదాలో క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. ఉద్యమ ప్రస్థానాన్ని వివరిస్తూనే సొంత రాష్ట్రంలో చేపట్టిన, చేపట్టబోయే కార్యక్రమాలను ప్రస్తావించారు. ఇప్పటిదాకా చేసిన పనులను ప్రచారం చేశారు. 14 ఏళ్ల ఉద్యమ చరిత్రను ఓసారి నెమరేసుకున్నారు గులాబీ బాస్. అనేక త్యాగాలు, లాఠీ చార్జీలు, జైళ్లు, నిర్బంధాలు, గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమ పరంపర, జలదృశ్యం నుంచి జనదృశ్యం వరకు అద్భుతాన్ని ఆవిష్కరించిన ఘనత కార్యకర్తలదే అన్నారు. కర్తలు, నిర్ణేతలు, పోరాట యోధులు, త్యాగధనులు అంటూ వారిని ఆకాశానికెత్తారు కేసీఆర్. $25 కోట్లతో ఆదివాసీ యోధుడు కొమరం భీం స్మారకాన్ని ఆదిలాబాద్ జిల్లాలో నిర్మిస్తామని కేసీఆర్ ప్రకటించారు. ప్రపంచం అబ్బురపోయేలా స్మారకం ఉంటుందని కేసీఆర్ చెప్పారు. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు ఎక్కువగా ఉన్నారన్నారు. వారి పరిస్థితి బాగుపడాలనే ఉద్దేశంతోనే సంక్షేమానికి పెద్దపీట వేశామన్నారు సీఎం. 34 లక్షల రైతు కుటుంబాలకు 1,00,000 చొప్పున రుణమాఫీ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదే అన్నారు. పేదల గురించి ఆలోచించేవారు తమ ప్రభుత్వంలో ఉన్నందునే సంక్షేమ హాస్టళ్లకు సన్నబియ్యం ఇస్తున్నామన్నారు. మంత్రి ఈటెల రాజేందర్ను సన్నబియ్యం ఛాంపియన్ గా అభివర్ణించారు కేసీఆర్. రాష్ట్రంలో కరెంటు కోతలుండవన్నారు సీఎం. దీనివల్లే పంటలు ఎండలేదని, పరిశ్రమలకు, ఇళ్లకు 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని సీఎం చెప్పారు. మరో 10 రోజుల్లో నల్గొండ జిల్లా దామరచెర్లలో 6,600 మెగావాట్ల పవర్ ప్లాంట్కు శంకుస్థాపన చేస్తామని తెలిపారు. ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో చెప్పడానికి కరెంటు కోతలే నిదర్శనమన్నారు. పరిశ్రమలకు 24 గంటలు కోత లేకుండా ఇలా సప్లై కరెంటు చేస్తా ఉన్నాం. ఇళ్లకు సప్లై చేస్తా ఉన్నాం. భారతదేశ పారిశ్రామికవేత్తలారా, తెలంగాణలో ఉన్న పారిశ్రామికవేత్తలారా, మీ పరిశ్రమలు విస్తరించండి. ఇంకా 2 పరిశ్రమలు పెట్టుకోండి. అద్భుతంగా మీ కరెంటు సరఫరా ఉంటుంది. బయట ఉన్న వాళ్ళు కూడా తెలంగాణకు తరలి రాండి. మిషన్ కాకతీయ పనులు బ్రహ్మాండంగా సాగుతున్నాయని చెప్పారు సీఎం. పథకంపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఏనాడు చెరువుల్లో తట్టెడు మట్టి కూడా తీయలేదని విమర్శించారు. మంత్రులు, ఎమ్మెల్యేలంతా చెరువుల దగ్గరే ఉంటున్నారని వివరించారు కేసీఆర్. ఒక్క చెరువునన్నా చేసినరా? చెయ్యలే. మీరు చెయ్యరు. ఎందుకు చేయరు? మీకు ఆ సోయి లేదు. ఇలా మాకు సోయింది. అదే మిషన్ కాకతీయ. 4 సంవత్సరాల లోపు ఈ పథకాన్ని పూర్తి చేసి ప్రతి ఇంటికి ఇంటి లోపల నల్లా ఇచ్చి మీకు నీళ్లు సరఫరా చేయకపోతే ఓట్లు అడగను అని నేను చెప్పిన. ఇంత దమ్మున్న పార్టీ ఇండియాలో కాదు, ప్రపంచంలో ఎక్కడ లేదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. పార్టీలు వాగ్దానాలు చేస్తాయి కానీ ఒకవేళ నెరవేర్చకపోతే మీ ఓట్లు అడగమని చెప్పినటువంటి ప్రపంచంలోనే మొట్టమొదటి పార్టీ టీఆర్ఎస్ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. కార్యకర్తలను చూసి గర్వపడుతున్నానని చెప్పారు కేసీఆర్. సభ్యత్వ రుసుము ద్వారా 10 కోట్లు కలెక్ట్ అయిందన్నారు. అందులో 4.5 కోట్లు కార్యకర్తల ఇన్సూరెన్స్ కు కట్టినట్టు చెప్పారు. ఏ ప్రమాదం జరిగినా 2 లక్షల సాయం అందుతుందన్నారు. తన స్పీచ్ లో అన్ని అంశాలను ప్రస్తావించారు ముఖ్యమంత్రి. కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు నిర్వహిస్తామన్నారు సీఎం. ఉమ్మడి రాష్ట్రంలో పుష్కరాల దగ్గర తెలంగాణకు అన్యాయమే జరిగిందన్నారు. స్వామి మల్ల పుష్కరం లోపల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయి, మల్లా పుష్కరం లోపల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయి. నేను మళ్ళా వచ్చి లక్ష్మీ నరసన్న, ధర్మపూర్ నరసన్న, నీకు పాదాభివందనం చేస్తా, నీకు పాలాభిషేకం చేస్తా. తల్లి గోదావరి నీ దగ్గరనే వచ్చి నీ ఒడిలోనే మునిగి నీకు స్వర్ణ కంకణం సమర్పిస్తాను మొక్కిన. ఈరోజు మళ్ళీ ఈ పుష్కరాల్లో కూడా నేను ధర్మపురికే వెళ్తున్నానని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. 4 ఏళ్లలో వాటర్ గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికి నల్లా నీళ్లు అందిస్తామన్నారు సీఎం కేసీఆర్. ఇవ్వకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగబోమని మరోసారి చెప్పారు. 4 సంవత్సరాల లోపు ఈ పథకాన్ని పూర్తి చేసి ప్రతి ఇంటికి ఇంటి లోపల నల్లా ఇచ్చి మీకు నీళ్లు సరఫరా చేయకపోతే ఓట్లు అడగను అని నేను చెప్పిన. ఇంత దమ్మున్న పార్టీ ఇండియాలో కాదు, ప్రపంచంలో ఎక్కడ లేదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా.
పార్టీలు వాగ్దానాలు చేస్తాయి కానీ ఒకవేళ నెరవేర్చకపోతే మీ ఓట్లు అడగమని చెప్పినటువంటి ప్రపంచంలోనే మొట్టమొదటి పార్టీ టీఆర్ఎస్ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. పనిగట్టుకుని ప్రభుత్వాన్ని తెలంగాణను బదనాం చేసే ప్రక్రియ జరుగుతోందన్నారు కేసీఆర్. అలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని, అంతా రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని ప్లీనరీ సమావేశాల సాక్షిగా పిలుపునిచ్చారు కేసీఆర్.